టీచర్స్ సర్దుకోవాలి. టైం అవుతుంది, బిగిన్ చేసుకుందాం లెసన్. సరే, అందరూ మోకరించండి. నెంబర్ 1 2 3. సౌండ్ రాకూడదు ఇక్కడ. ప్రేయర్ చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడు అయిన తండ్రి, పరిశుద్ధుడా, నిత్య నివాసి అయిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి గత VBS నుండి నాయన ఇంతవరకు కాచి కాపాడి సజీవులున్న దేశంలో సజీవులుగా ఉంచి మళ్ళీ తిరిగి నూతన VBSకి తీసుకొచ్చిన మీ ప్రేమకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా పరలోకపు తండ్రి, జ్ఞాపం చేసుకోనండి. చిన్న బిడ్డలు మీ స్వాధీనం చేసుకోనండి. దుష్టుడికి ఇక్కడ అధికారం లేకుండా చేయండి. పరిశుద్ధాత్మ దేవుడిని ఇక్కడ ఉంచండి ప్రభువా. నా తండ్రి, నిలువబడి నా స్థానం మరుగుపరిచి నా స్థానంలో మీరు ఉండండి ప్రభువా. నా నోట మీ మాటలు ఉంచండి. మీ చేతి నీడలో నన్ను కప్పండి ప్రభువా. నీ సహాయ స్థితిలో మీ సహాయాన్ని కోరుకుంటున్నాను ప్రభువా. నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ నా దేని ప్రార్థనను అంగీకరించమని ప్రతి ఒక్కరిని మీ స్వాధీనం చేసుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సరే పిల్లలు, 5th నుంచి 8th క్లాస్ వరకు ఇక్కడ ఉండండి. 9th క్లాస్ పిల్లలు లేచి అక్కడికి వెళ్ళండి త్వరగా. 9th క్లాస్ వాళ్ళు లేచి లేవాలి త్వరగా. మాట్లాడొద్దు ఎవరు. త్వరగా సర్దుకోవాలి, టైం అయిపోతుంది లెసన్కి. బాయ్స్ మాట్లాడొద్దు. చాలా లేట్ అయిపోతుంది. పిల్లలు కూర్చోవాలి త్వరగా. సరే, స్టార్ట్ చేసుకుందాం లెసన్. మాట్లాడొద్దమ్మా, ఎవరు మాట్లాడొద్దు, ఆపేసేయండి. ఓకే, స్టార్ట్. సరే, మాట్లాడొద్దు, కూర్చోవాలి త్వరగా. అబ్బే, ఎంత టైం తీసుకుంటుంది. సరే, స్టార్ట్ చేస్తున్నాను. ఒక చిన్న పిల్లోడంట, పిల్లలు వినండి. ఓ చిన్న బాబు సండే స్కూల్ టీచర్ని, ఇది ఎటువంటి పుస్తకం, ఈ పుస్తకం ఏంటి అని అడిగాడంట టీచర్ని. ఆ పుస్తకం ఏంటి? బైబుల్ని ఇది ఎటువంటిది అని అడిగాడంట. అడిగితే టీచరు సైలెన్స్, వినాలి. టీచర్ ఏం చెప్పారంటే, ఇది దేవుని మాటలు ఇందులో ఉన్నాయి, ఇది బైబిల్ గ్రంథం, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటిది అని చెప్పి ఇందులో దేవుని మాటలు ఉంటాయి అని చెప్పారంట టీచర్ గారు. అయితే ఆ బాబు అడిగాడంట టీచర్ని, అయితే ఈ గ్రంథం దేవుని మాటలు అని చెప్పారు కదా, దేవుడు ఆకాశంలో నుండి కింద పడవేశాడా అని అడిగాడంట చిన్న పిల్లడు టీచర్ని. అప్పుడు టీచర్ అన్నారంట, అలా కాదు, ఇది ఆకాశం నుండి క్రింద పడలేదు, ఇది ఆకాశం నుండి క్రింద పడాలంటే పడేస్తాడు దేవుడు, కానీ ఈ పుస్తకాన్ని అలా పడేయలేదు దేవుడు. ఈ పుస్తకాన్ని 40 మంది వ్యక్తుల్ని ఎన్నుకున్నాడంట దేవుడు. ఈ పుస్తకాన్ని వ్రాయటానికి ఎంతమందిని ఎన్నుకున్నాడమ్మా? 40 మంది వ్యక్తుల్ని ఎన్నుకున్నాడంట. వాళ్ళు ఎలాంటి వారంటే, దేవుణ్ణి ప్రేమిస్తూ
దేవునికి భయపడి జీవిస్తున్నటువంటి వారు. వాళ్ళు దేవుని మాట ప్రకారం దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఆ మాటల్ని రాస్తున్నారు. వాళ్ళు దేవుని ప్రేమించి ఆయనకు లోబడి ఆయన చెప్పిన మాటల్ని పుస్తకంలో రాస్తున్నారు. అయితే 40 మంది ఒకేసారి రాశారా ఈ బుక్ని? వ్రాయలా. అయితే ఆ 40 మంది వ్రాయడానికి 16 సంవత్సరాలు పట్టిందంట. ఈ బైబిల్ గ్రంథాన్ని వ్రాయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? 16 సంవత్సరాలు పట్టిందంట. అయితే ఈ బైబిల్ ప్రకటన గ్రంథం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడింది. ఇది దేవుని ప్రేమను గురించి తెలియపరిచే గ్రంథం. మరి ఇందులో దేవుని ప్రేమ కనిపిస్తుంది. దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ గ్రంథం చదివితే మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. అయితే మరి ఈ గ్రంథం ఎవరైతే చదువుతారో, చక్కగా ఈ గ్రంథాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, దీన్ని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఆశీర్వాదింపబడతారని దేవుడు చెప్తున్నాడు. అయితే ఎవరైతే ఈ గ్రంథాన్ని చదవకుండా ప్రక్కన పెట్టేసి మరి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారనుకో, వాళ్ళు శ్రమల పాలవుతారని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఈ బైబిల్ గ్రంథాన్ని ఎన్ని భాగాలుగా విభజించారో తెలుసా? 2 భాగాలు. 2 భాగాలు. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. యేసు ప్రభు రాకపూర్వం పాత నిబంధన ఉండేది. యేసు ప్రభు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన వ్రాయబడింది. అయితే ఇప్పుడు పాత నిబంధనలో నుండి ఒక వ్యక్తిని గురించి మనం నేర్చుకుందాం. ఒక వ్యక్తిని గురించి నేర్చుకుందాం. అయితే ఆ బాబు 6 సంవత్సరాల బాలుడు. కనిపిస్తున్నాడా ఈ బాబు? 6 సంవత్సరాల వయసు కలిగి ఉన్నవాడు. వీళ్ళ తండ్రి యూదా దేశానికి రాజు. ఏ దేశానికమ్మా? యూదా దేశానికి రాజు. అయితే మరి ఈ బాబు ఎక్కడ నివసించాలి? రాజభవనంలో నివసించాలి కదా. ఒక అందమైన రాజ్యభవనంలో నివసిస్తున్నాడు ఆ బాబు. ఆ బాబు చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఆ రాజభవనంలో. మరి ఎన్నో పనులు కూడా కలిగి ఉన్నాడనమాట. అయితే వీళ్ళ తండ్రి చాలా చెడ్డ రాజు, దుష్ప్రవర్తన కలిగినటువంటి రాజు. నిజమైన దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా విగ్రహాలను పూజిస్తున్నటువంటి రాజు అన్నమాట. అయితే మరి ఇప్పుడు ఈ బాబు కూడా ఎలా నడుచుకోవాలి చెప్పండి? వాళ్ళ తండ్రి నడిచినట్టు నడవాలి కదా. కానీ ఈ బాబు అలాగా నడవలేదు. అయితే మరి వీళ్ళ తాత మనిషే. వీళ్ళ తాత పేరేంటమ్మా? మనిషే. ఈ మనిషే ఈయన కూడా యూదా దేశానికి రాజు. ఇతడు 51 సంవత్సరాలు యూదా జనాంగాన్ని పరిపాలించాడు. అయితే ఇతను విగ్రహాలు నిలిపేడు దేశమంతా కూడా దేవతా స్తంభాలని స్థాపించి ప్రజలందరూ కూడా విగ్రహాలను పూజించాలని అతను నేర్పిస్తూ వచ్చాడు. అయితే ప్రజలందరూ కూడా ఆ రాజు ప్రవర్తించిన రీతిగానే ప్రవర్తిస్తూ వచ్చారు. అయితే మరి శత్రువులు ఈ రాజుపై యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చి ఈ శత్రువులు ఏం చేశారు? ఇతనితో యుద్ధం చేసి ఓడించారు. ఓడించిన తర్వాత ఇతన్ని బందీగా, ఖైదీగా చేసి బబులోను దేశానికి తీసుకుని వెళ్ళారు. ఎవరిని? మనిషిని, ఈ బాలుడి తండ్రిని. ఆ యొక్క ఖైదీగా బబులోను దేశానికి తీసుకెళ్ళినప్పుడు అతడు ఎక్కడున్నాడు? ఖైదీలో ఉన్నాడు. చాలా శ్రమల పాలవుతున్నాడు. ఆ శ్రమల కాలంలో నిజదేవుణ్ణి తెలుసుకునే తరుణం లభించింది అతనికి. నిజదేవుణ్ణి తెలుసుకునే తరుణం లభించింది. అయితే అతడు ఏం చేశాడంటే, ఇంతకాలం దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలని పూజిస్తూ వచ్చాడు కదా. ఇప్పుడైతే నిజదేవుణ్ణి తెలుసుకుని తన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని తను దేవునికి మొరపెట్టాడు. అతడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు విడిచిపెడతాడా?
మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు. కానీ మరి మనిషి ఎంత పాపం చేసినా మరి దేవుణ్ణి ఆరాధించకపోయినప్పటికీ, పూజించకపోయినప్పటికీ అతన్ని వదిలేశాడా? వదిలేయలేదు. అతని ప్రార్థన అంగీకరించాడు. అతని బబులోను దేశం నుండి విడిపించాడు. విడిపించి తన స్వదేశానికి తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత చాలా కాలం అతన్ని చక్కగా తన ప్రజలందరినీ కూడా తన మార్గంలో, దేవుని మార్గంలో నడిపించాలని చూశాడు. కానీ ఎవరు కూడా తన మాట వినలేదన్నమాట. ఎవరు కూడా నిజ దేవుని లక్ష్య పెట్టట్లా. వాళ్ళు విగ్రహాలను పూజిస్తూనే ఉన్నారు. అయితే తన కుమారుడు యోషియా వాళ్ళ నాన్న కూడా మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి నా కొడుకుని అని ఆలోచించి తనకి బోధించాడు. కానీ అతనికి ఆ మాటలు, ఆ విషయాల్లో లక్ష్య పెట్టలేదు. తన ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రవర్తిస్తూ వచ్చాడు. చెడు ప్రవర్తన కలిగి ఉన్నాడు. అయితే మరి తన మనవడైన దేవుని మార్గంలో నడుచుకోవాలని ఇష్టపడ్డాడు తాతగారు. కానీ మరి యోషియా రాజు అయితే, ఈ బాడైతే ఎవరి మాట వినలేదని కాదు, కానీ అతనికి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అతని దగ్గర గ్రంథం లేదు. మనలాగా మనకి బైబిల్ గ్రంథం ఉంది కదా మన చేతిలో, కానీ ఆ బాబుకి గ్రంథం తెలీదు. ఎప్పుడు కూడా ఈ గ్రంథాన్ని చూడలేదు. అయినప్పటికీ తన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చాడు. దేవుని తీర్మానం చేసుకున్నాడు. అయితే మరి యోషియా అంత చిన్న వయసులోనే ఆ బాలుడు యేసు ప్రభుని దేవుణ్ణి తన హృదయంలో చేర్చుకుని తీర్మానం చేసుకుని జీవిస్తున్నాడు. అయితే మన పరిస్థితి ఏంటి? మనము తీర్మానం చేసుకున్నామా ఇంతవరకు? ఆలోచించండి. మనకే తీర్మానం లేదు కదా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన పాపుల రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. మనందరి పాపాల కోసం యేసు ప్రభు సిలువలో మరణించాడు. అయితే మరణం అంటే ఏంటో తెలుసా? పాపం అంటే ఏంటో తెలుసా? పాపం అంటే దొంగతనం చేయటం, అబద్ధాలు చెప్పడం, ఇతరుల వస్తువులు దొంగిలించటం, తర్వాత ఇతరుల్ని ద్వేషించటం, కోపగించుకోవటం, ఇవన్నీ కూడా పాపం క్రిందే వస్తాయి అన్నమాట. అయితే హెస్కేల్ 18:4 ఏం చెప్తున్నాడంటే దేవుని వాక్యం, ఎవడు పాపం చేస్తాడో వాడే మరణిస్తాడని చెప్తుంది దేవుని వాక్యం. అయితే మరణం అంటే ఏంటి? మరణం అంటే సహజంగా అందరికీ ఉంది మరణం. ఇక్కడ ఎవరు కూడా శాశ్వతం కాదు. మనమంతా ఒక దినం చనిపోయే వారమే. ఇది సహజ మరణం. అయితే రెండో మరణం ఉంది. ఆ మరణం ఏంటంటే దేవునికి సదాకాలం దూరంగా ఉండటమే ఆ మరణం. అయితే దేవునికి సమీపంగా ఉండాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినం చదివి యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయాడని మనం హృదయంలో విశ్వసించి ఆయన్ని రక్షకునిగా అంగీకరించినట్లయితే మనం ఆ మరణం నుండి విడిపించబడతాం. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మరి యోషియా తండ్రి ఉన్నాడు. ఇదిగో యోషియా తండ్రి కూడా యూదా జనాంగానికి రాజు అని చెప్పాను కదా, ఇతనే వీళ్ళ తండ్రి. మరి ఇతడు దుర్మార్గుడని చెప్పాను. ఇతడు నిజదేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను పూజిస్తున్నాడని చెప్పాను కదా. అయితే ఇతడు పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఆయన ఎంత మాత్రం ఊరుకునే దేవుడు కాదు. అతడు పాపంలోనే జీవిస్తున్నాడు. ఆ కారణం చేత దేవుడు ఏం చేశాడంటే అతన్ని శత్రువుల చేతకు అప్పగించాడు. శత్రువులు వచ్చి తన ఇంటిలో ప్రవేశించి తన సేవకుల చేతనే తన్ని చంపించారు. ఇప్పుడు ఈయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎవరు రాజు వాళ్ళు చెప్పండి? ఎవరో వాళ్ళ రాజు చెప్పండి. వాళ్ళ కుమారుడు ఈయన రాజు అవ్వాలి. అయితే మరి అతని తండ్రి సింహాసనం ఇతనికి రావాలి. తన తండ్రి కిరీటం ఇతని తల మీదకి రావాలి. ఈ బాలుడు ఇప్పుడు ఇతను తన తండ్రి కిరీటాన్ని ధరించాడు. ఈ బాబుకి అప్పుడు
8 సంవత్సరాల వయసు. ఎంతమ్మా? వాళ్ళ నాన్న 2 సంవత్సరాలు మాత్రమే దేశాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత యోషియా రాజుగా మరి పట్టాభిషేకం చేయబడ్డాడు. ప్రజలందరూ కూడా మరి చిన్నవాడు కదా, ఇతడు ఎలా పరిపాలిస్తాడు చెప్పండి? ఇతనికి వచ్చి ఆ పరిపాలన విధానం. ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఎవరైనా మినిస్టర్ అయ్యారనుకోండి, ఏం పరిపాలిస్తారు? చేతవా మీకు పరిపాలించడం? చేత కాదు. అయితే యోషియాను ప్రజలందరూ కోరుకున్నాడు. చిన్నవాడైనప్పటికీ అతడే మాకు రాజు కావాలి అని ప్రజలు, యోధా ప్రజలంతా కోరుకున్నారు. ఆ ప్రకారం అతనికి కిరీటం పెట్టి అతనికి పట్టాభిషేకం చేశారు. అయితే ఇప్పుడు ఏషియా దేశాన్ని పరిపాలించాలి, యూదా జనాంగం అంతటిని పరిపాలించాలి. చిన్నవాడు. అయితే అతను ఏం చేశాడంటే చాలా విధేయుడు. పెద్దలకు లోబడి పెద్దల సలహా తీసుకుని కొంతకాలం దేశాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. అలా పరిపాలిస్తూ ఉన్నాడు ఏషియా. అయితే అతను రాజు అయిన తర్వాత తన దేశ ప్రజల గురించి ఆలోచించాడు. తన తండ్రి విగ్రహాలను నిలిపాడు, తన తాత కూడా దేవతా స్తంభాలని స్థాపించాడు. మరి దేశం ఇప్పుడు విగ్రహారాధనతో నిండిపోయింది. ఈ ప్రజలంతా కూడా నిజదేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని గురించి తెలుసుకొని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ప్రజలకు నేర్పాలని చెప్పి ఆసక్తితో ఉన్నాడు. అయితే మరి దేవుని గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే ఏషియాను గురించి, ఇతడు దేవుని దృష్టికి యథార్థవంతుడై కుడి ఎడమలకు తిరగకుండా తన పితరుడైన దావీదు అనుసరించిన ప్రవర్తన అనుసరిస్తూ వచ్చాడు. అర్థమైందా? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిలో కుడి ఎడమలకు తొలగకుండా తన పితరుడు అయినటువంటి దావీదు యొక్క అనుసరించిన ప్రవర్తన అనుసరిస్తూ వచ్చాడనమాట. అయితే మరి ఇతనికి ఎవరైనా చెప్పారా దేవుని గురించి? పిల్లలు వినండి జాగ్రత్తగా. ఏమన్నా గ్రంథం ఉందా వాళ్ళకి? మనలాగా VBSలు ఉన్నాయా? సండే స్కూల్ ఉందా? ఎవరు చెప్పలేదు యోషియాకి. అయితే తానే సొంతగా దేవుణ్ణి తీర్మానం చేసుకున్నాడు. తను సొంతగా తీర్మానం చేసుకుని ఆ విధంగా ఉంటూ వచ్చాడు. అతనికి 16 సంవత్సరాల వయసు వచ్చింది. ఎంత వయసు అమ్మా? 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు, అంటే 8 సంవత్సరాలు పరిపాలించాడు పెద్దల సలహాతో. ఇప్పుడు ఏషియా ఆలోచిస్తున్నాడు, తన ప్రజలు మరి విగ్రహారాధన నుండి విడిపించి చక్కని పరిపాలన, దేవునికి ఇష్టానుసారంగా జీవింపచేయాలని తలంపు కలిగి, మరి ఈ ప్రజలు నేను ఎట్లా విగ్రహారాధన నుంచి విడిపించాలి, వీరిని ఈ స్థితిలోంచి విడిపించగల వారు ఎవరున్నారు? ఒక్క దేవుడే, ఇంకెవరు లేరు అని చెప్పి దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఏషియా రాజు దేవుని సన్నిధిలో ఇంకా నేను మొరపెట్టడం తప్ప ఈ ప్రజల కొరకు నేనేం చేయలేను అని చెప్పి వాళ్ళని విగ్రహారాధన నుండి తప్పించే మార్గం దేవుడే చూపించాలని చెప్పేసి ఏం చేస్తున్నాడు రాజు? ప్రార్థన చేస్తున్నాడు కదా. ఏం చేస్తున్నాడు చూడండి. ఒక రాజు, ఒక యూదా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు, ఆయన తను తాను తగ్గించుకుని సింహాసనం దిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఎవరి కొరకు? ఎవరి కొరకు చెప్పండి? తన ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అంత మంచి రాజు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన మొర ఆలకిచ్చి తనకి తలంపులు ఇచ్చాడు. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తలంపిచ్చాడనమాట. తనకి 16 సంవత్సరాలు వచ్చినాయి అని చెప్పాను కదా. ఇప్పుడు అతనికి 20 సంవత్సరాలు వచ్చినాయి. ఇలాగ ఈ 4 సంవత్సరాలు దేవుడి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రజల కొరకు. అయితే దేవుడు తన మొరాలకి ఇచ్చి తనకు ఒక సలహా ఇచ్చాడు, ఒక తలంపిచ్చాడు. ఏంటంటే దేశంలో విగ్రహాలన్నీ కూడా పడగొట్టమని తన సేవకులకు ఆజ్ఞాపించాడు. దేశంలో ఉన్న విగ్రహాలు ఏం చేయమన్నాడమ్మా? పడగొట్టమన్నాడు. వీళ్ళు పనివాళ్ళు తన సేవకుల్ని పిలిచి, మీరంతా యూదా దేశం తిరిగి ఎక్కడెక్కడైతే దేవతా స్తంభాలను నిలిపారో, ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటినీ పడగొట్టిరండి అని చెప్పి తన సేవకులు పంపించాడు. వాళ్ళంతా
ఆ యొక్క విగ్రహాలని పడగొట్టేశారు. పడగొట్టిన తర్వాత మారారా ప్రజలు? ఎవరు మారలా. ఆయన విగ్రహాలని వారి ఇళ్లలో పెట్టుకొని రహస్య పూజలు చేస్తున్నారు. రహస్య పూజలు చేస్తున్నప్పుడు మళ్ళీ రాజుగారికి బాధ కలిగింది, యోషియారాజుకి. అయ్యో, ఈ ప్రజలు ఎలా మారుతారు అని చెప్పి తను ప్రార్థన చేస్తూనే వచ్చాడు. అప్పుడు దేవుడు మరొక తలంపిచ్చాడు. ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి నీ వెళ్ళి దేవుని మందిరానికి ఒకసారి వెళ్ళి రమ్మని చెప్పి దేవుడు తలంపిచ్చాడు. అప్పుడు యోషియారాజు దేవుని మందిరానికి వెళ్ళాడు. యెరూషలేములో ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఆ మందిరం ఎలాగుందంటే, దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చి చూసినప్పుడు ఇది దేవుని మందిరం స్తంభాలు. అయితే ఇవన్నీ ఎలా ఉన్నాయి? పగుళ్ళు వచ్చేసినాయి కదా. ఆ గోడలన్నీ కూడా చిట్లిపోయినాయి, గోడలన్నీ పాతబడిపోయినాయి. సరే, మందిరం లోపలికి వెళ్ళాడు రాజు. చూసినప్పుడు మందిరం అంతా దేవుని ప్రజలతో చక్కగా ఆరాధించవలసిన ఆ స్థలంలో ఏమున్నాయంటే భయంకరమైన విగ్రహాలు ఉన్నాయి. ఆషేరు దేవత, ఆకాశ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడిని దేవతలుగా చేసుకుని వాళ్ళు ఆ విగ్రహాలన్నీ తెచ్చి దేవుని మందిరంలో పెట్టారు. అప్పుడు దేవుడు ఆ విగ్రహాలన్నీ తీసేయమని చెప్పి యోషియారాజుకు తలంపించాడు. అప్పుడు తన పనివారిని పిలిపించి యోషియారాజు ఆ లోపల ఉన్నటువంటి విగ్రహాలన్నిటినీ కూడా బయట పడవేయించాడు. బయట పడవేయించి మందిరాన్ని బాగు చేయటం ప్రారంభించాడు తన సేవకులను పిలిపించి. అయితే ఆ సేవకులు మందిరంలో ఉన్న విగ్రహాలన్నీ తీసి వాటిని కాల్చి బూడిద చేసేసారు. అయితే ఇంకా మందిరంలో వీళ్ళు అవన్నీ సర్దుతున్నప్పుడు, పడవేస్తున్నప్పుడు కొంత ద్రవ్యం దొరికింది వాళ్ళకి. ద్రవ్యం అంటే ఏంటమ్మా? డబ్బు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మందిరంలో? ఎలాగొచ్చిందంటే, అందరూ పాపం చేశారు, దేవుడిని పూజించకుండా విగ్రహాలను పూజించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడో చోట మంచి వాళ్ళు కూడా దేవుణ్ణి, నిజదేవుణ్ణి ఆరాధించే వాళ్ళు లేకపోలేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, మా మందిరం ఇలా పాడైపోతుంది, ఈ ద్రవ్యం తీసుకెళ్ళి మందిరంలో దాచిపెడదామని ఎవరికి తోచినంత ధనం వాళ్ళు తీసుకొచ్చి ఆ మందిరంలో దాచిపెట్టారు. అయితే ఆ మందిరంలో ఆ ద్రవ్యం దొరికినప్పుడు అది యోషియారాజుకి ఇచ్చారు పని వాళ్ళు. ఇచ్చినప్పుడు యోషియారాజు ఏం చేశాడంటే, అది మందిరం బాగోగులకి అంటే మరామతులు చేయించడానికి రాళ్ళు, కలప తెప్పించాడు ఆ ద్రవ్యంతో. అలాగ దేవుని మందిరాన్ని ఆయన పరిశుభ్రం చేయించాడు అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇది దేవుని మందిరం. ఎలాగుంది? ఇక్కడ ఎలాగుంది? అక్కడ పాడైపోయింది కదా, గోళ్ళన్నీ పాతబడిపోయి పగిలిపోయి ఉన్నాయి. ఇక్కడ మందిరం చక్కగా నిర్మించబడి ఉంది. అయితే మరి యోషియారాజు చూసి చాలా సంతోషించాడు. వా, నిజంగా ఎంత బాగా సుందరంగా తీర్చబడింది దేవుని మందిరం అని చెప్పి ఆనందిస్తూ ఉన్నాడు. ఆనందిస్తూ ఉన్న సమయంలో అక్కడ ప్రధాన యాజకుడు హిల్కీయా ఉన్నాడు. ప్రధాన యాజకుడు అంటే మందిరంలో యాజకుడు ఉండేవాడు పురాతన కాలంలో. అప్పుడు పూర్వం మన పితరుల కాలంలో మనకి ఇప్పుడు సాల్మాన్ అంకుల్ ఎలాగున్నాడు మన మందిరానికి సేవకుడుగా, అట్లా హిల్కీయా సేవకుడుగా ఉన్నాడు అన్నమాట అక్కడ. అయితే అతను కూడా మందిరంలో మందిరం పనులు చేపిస్తూ ఉన్న సమయంలో ఆ మందిరంలో ఒక గ్రంథం దొరికింది. ఆ గ్రంథం ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రం. ఇప్పుడు యోషియారాజుకి ఎవరు నేర్పించలేదు, ఏ గ్రంథం కూడా అతనికి తెలియదు. మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అతడు ఎప్పుడు చూడలేదు, దానిలో ఉన్న సంగతులు ఎప్పుడు కూడా వినలేదన్నమాట. అయితే అతనికి ఆశ కలిగి ఉంది, దేవుని వాక్యం చదవాలి, వినాలని.
ఆ విషయం హిల్కియాకి తెలిసి హిల్కియా ఏం చేశాడంటే షాపాన్ని పిలిపించాడు. షాపాను ఆయన ప్రధాన యాజకుడు హిల్కియా, ఇతను తన శిష్యుడు షాపాను. వీళ్ళుగో ఇదేంటి ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం, అది మందిరంలో దొరికిందని చెప్పాను కదా. అప్పుడు హిల్కియా ఆ గ్రంథం దొరికినప్పుడు చాలా సంతోషించి పెద్దగా అరిచాడు, నాకు యెహోవా ధర్మశాస్త్రం దొరికింది అని చెప్పి గట్టిగా అరిచాడు. అరిచి షాపాను పిలిచి ఆ గ్రంథం అతని చేతికిచ్చి, నువ్వు త్వరగా వెళ్ళి యోషియా రాజుకి గ్రంథాన్ని ఇవ్వు, అతడి గ్రంథం విషయంలో చాలా ఆశపడుతున్నాడు కదా, నువ్వు త్వరగా వెళ్ళి చెప్పు గ్రంథం దొరికిందని చెప్పి అని హిల్కియా యోషియాతో చెప్పాడు. యోషియా వెళ్తున్నాడు రాజుగారికి త్వరగా ఈ సమాచారం అందించాలని. అప్పుడు వెళ్ళి రాజుగారికి ఈ గ్రంథం చూపించాడు. చూపించినప్పుడు యోషియా రాజంట చాలా ఉప్పొంగిపోయాడంట. ఆహా, ఎంతకాలానికి ఈ ధర్మశాస్త్రాన్ని చూస్తున్నాను అని చెప్పి తను ఎంతో ఉప్పొంగిపోయి, అలాగైతే షాపాను ఆ గ్రంథాన్ని తెరచి ఆ గ్రంథంలో ఉన్న మాటలు చదివి వినిపించమన్నాడు. అప్పుడు షాపాను గ్రంథాన్ని తెరిచి ఆ దేవుని మాటలు వినిపిస్తున్నాడు. ఏమనంటే నిర్గమాకాండం 20లో ఉంటాయి ఆ మాటలు. పైనున్న ఆకాశం అందే కానీ, క్రిందున్న భూమి అందే కానీ, భూమి క్రిందున్న నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు. నేను ఒక్కడే దేవుడిని, నన్ను మాత్రమే ఆరాధించాలి. ఎవరైతే నన్ను ద్వేషిస్తారో వాళ్ళ కుమారుల మీదకి, వాళ్ళ కుమార్తెల మీదకి నా యొక్క దోషాలని 3-4 తరాల వరకు ఉంచుతాను అని చెప్పాడు. నేను పరిశుద్ధ దేవుడిని కనుక మీరును పరిశుద్ధులైండుడి. ఏలైనగా నేను అలాగే రోషం గల దేవుణ్ణి. కాబట్టి మీరు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో పాటించమని చెప్పాడు అన్నమాట. అయితే ఎప్పుడైతే షాపాను ఆ గ్రంథం చదివాడో రాజుగారి హృదయాన్ని తాకిని ఆ మాటలు. రాజు చాలా భయపడిపోతున్నాడు. అయితే ఇందులో ఉన్న ఉగ్రత, దేవుని కోపాగ్ని నా ప్రజల మీదకి వస్తుందేమో, దేవుని కోపాగ్ని నా ప్రజల మీదకి వచ్చిద్దేమో అని చెప్పి ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకని చెప్పండి, వింటున్నారా పాట? ఎందుకు ఆలోచిస్తున్నాడు చెప్పటలా, మీరు వింటలా? ఆ ప్రజలందరూ నిజ దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను పూజిస్తున్నారు కనుక మరి ఈ ఉగ్రతకి, దేవుని కోపాగ్నికి ఎక్కడ గురై నా ప్రజలు నశించిపోతారా అని చెప్పి రాజు భయపడుతున్నాడు. మరి ఈ సమయంలో పిల్లలు, మీకు ఆలోచన ఉందా? దేవుడు ప్రేమగల దేవుడు, ఆయన క్షమిస్తాడు. మీరు కూడా మీ పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. మనమంతా కూడా పాపం చేసిన వాళ్ళమే, ఏ భేదం లేదు, అందరం పాపం చేసి దేవుడిని నిగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. అయితే ఇప్పుడు ఏం చేశాడు రాజు, ఆ యొక్క గ్రంథాన్ని హిల్కియాకి షాపానికి ఇచ్చి, ఇందులో ఉన్న విషయము నా విషయమై, నా ప్రజలైన యూదా జనాంగం విషయమై మీరు వెళ్ళి దేవుని యొద్ద విచారణ చేయుడి అని చెప్పాడు. ఏం చేయాలంట? అతని కొరకు, అతని ప్రజలందరి కొరకు, యూదా దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు దేవుని దగ్గర విచారణ చేయమని పంపించాడు. అప్పుడు హిల్కియా, షాపాను వాళ్ళు దేవుని ప్రవక్తలు ఉంటారు, ఆ దినాల్లో ప్రవక్తలు, ఆ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి విచారణ చేశారనమాట. విచారణ చేసి ఆ గ్రంథం తీసుకొని వచ్చి మళ్ళీ రాజుకి ఇచ్చారు. రాజుకి ఇచ్చినప్పుడు ఆ రాజుగారి గ్రంథం తీసి చదువుతున్నాడు. ఏమని చదువుతున్నాడంటే 1 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్య విషయంలో సిద్ధపాటు కలిగి దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నదని రాజు చదివాడు. రాజు చదివి ఈ మాటలు హృదయంలో
స్థిరపడిపోయినాయి. దేవుడు తప్పుదిద్దే దేవుడు, నీతిమంతులుగా చేసే దేవుడు, ఉపదేశించే దేవుడు. కాబట్టి ఈ ప్రజలందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించాలి అని చెప్పి ఆ గ్రంథం చదివి ఆ మాటలు గ్రహించి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, రాజు అక్కడ యోధా ప్రజలందరికీ అనౌన్స్మెంట్ ఇప్పించాడు. చిన్నలేమి, పెద్దలేమి, ఘనులేమి, అల్పులేమి అందరూ కూడా దేవుని మందిరానికి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. అప్పుడు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు దేవుని మందిరానికి వచ్చారు. ఇదేంటి చెప్పండి పిల్లలు? దేవుని మందిరం దగ్గరికి పిలిపించాడు. ఎవరు? రాజు, యోషియా రాజు అక్కడున్న యూదా జనాంగం అంతటికి అనౌన్స్మెంట్ ఇచ్చాడు, చెప్పించాడు ప్రజల చేత. ఇదిగో మీరు ప్రతి ఒక్కళ్ళు మీరు సర్దుకొని మీరు పలానా దేవుని మందిరానికి రండి అని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు ప్రజలందరూ కూడా దేవుని మందిరానికి వచ్చారు. వచ్చినప్పుడు యోషియా రాజు ఏం చేశాడు, ఆ గ్రంథంలో మాటలన్నీ చదివి వినిపించాడు. వినిపించినప్పుడు ప్రజలందరూ కూడా వాళ్ళ హృదయాల్లో ఆ మాటలు చేర్చుకున్నారు, స్థిరపడిపోయారు ఆ మాటలకి. అయితే వాళ్ళు తమ పాపముల విషయమై ఎంతగానో పశ్చాత్తాపడ్డారు. పాపం అనగా ఏంటో తెలుసా? చెప్పాను కదా పాపం అంటే ఏంటో. ఆ పాపాలు సరే, ఈ విధంగా మీరు విగ్రహారాధన చేసినట్లయితే మీరు మరణిస్తారు అని చెప్పి రాజు చెప్పి ఆ గ్రంథంలో చదివినప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో పశ్చాత్తాపంతో నిండిపోయారు అన్నమాట. విగ్రహం అనగా ఏంటో తెలుసా? ఒక దేవతను లేకపోతే ఒక ప్రతిమను పూజించడమే కాదు విగ్రహం అంటే. విగ్రహం అనగా దేవుని కంటే దేవుణ్ణి అయితే ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహం. అది డబ్బు కావచ్చు, బట్టలు కావచ్చు, తర్వాత ఒక టీవీ కావచ్చు, స్నేహితులు కావచ్చు. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్కి బానిసలు అయిపోయారు. ఎక్కువ టైం పిల్లలు జాగ్రత్తగా వినండి, సెల్ ఫోన్ మీ చేతిలో ఉంటుంది, కానీ మీ చేతిలో ఉండవలసిందేంటి? బైబుల్ ఉండాలి. ఇది బైబుల్ దేవుని గ్రంథం. ఇది మనకి రక్షకుడిని పరిచయం చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు. కాబట్టి మనము దేనిని కూడా విగ్రహంగా చేసుకోకూడదు. మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే బైబుల్ చదవాలి, దాన్ని చక్కగా విని గ్రహించి విశ్వసించి ఆ ప్రకారం జీవిస్తే పరలోకానికి మనం మార్గం చూపిస్తాడు. బైబుల్ పరలోకానికి మార్గదర్శి. కాబట్టి మీరేం చేయాలి, ప్రతిదినం బైబుల్ చదువుకోవాలి. సరే, ఇప్పుడు ఈ ప్రజలందరూ తమ తప్పిదాలు ఒప్పుకున్నారు కదా, ఒప్పుకున్నారా లేదా? పశ్చాత్తాపడ్డారు. అయ్యో, మేము ఇంతకాలం నిజ దేవుణ్ణి మర్చిపోయి ఈ విగ్రహాల్ని, ఈ చెడ్డ విగ్రహాలను పూజిస్తూ వచ్చాం, ఈయనే నిజమైన దేవుడు అని చెప్పి మా దేవతలన్నిటిని కూడా మేము ఇప్పటి వరకు వ్యర్థంగా పూజించిన ఈ దేవతల్ని తీసి పడేస్తున్నామని చెప్పి వాళ్ళ విగ్రహాలను తీసి పారేశారు. వాళ్ళ హృదయంలో ఉన్న పాపం అంతా కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో పిల్లలు జాగ్రత్తగా వినండి, అయిపోవచ్చింది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్తుంది దేవుని వాక్యం. ఇప్పుడు పాపాలు కడగబడాలంటే పాపాలకి ప్రాయశ్చిత్తం ఏంటి? యేసు రక్తం. రక్తం చిందించబడకుండా పాపాలు కడగబడవు. పాపికి రక్షణ లేదు. పాపం క్షమించబడాలంటే రక్తం చిందించబడాలి. అయితే ఏం చేశారు రాజు? వీళ్ళందరి పాపం విషయమే భారం కలిగి ఉన్నాడు కదా. అప్పుడు రాజు ఏం చేశాడంటే చాలా పశువులు, అతని సొంత పశువులు కూడా అర్పించడానికి తీసుకొని వచ్చాడు. ప్రజలందరూ పోవాలంటే పిల్లలు ఏంటి గొడవ? అయిపోవచ్చింది, నేను మాట్లాడొద్దమ్మా. అయితే వీళ్ళందరి పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. అందుకని ఆ కాలంలో పస్కా బలి ఉండేది. పస్కా బలి
ఆ పస్కా బలి అర్పించడం అంటే ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి దాన్ని వధించాలన్నమాట. ఇది పస్కా బలి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? గొర్రె పిల్ల కనపడుతుందా? ఉందా లేదా? ఆ గొర్రె పిల్లని వధించినప్పుడు రక్తం చిందించబడిద్ది అనమాట. ఆ రక్తం వల్ల పాపాలు కడుగబడతాయి. ఇప్పుడు యోధా జనంలోని పాపం అంతా పోవాలంటే మరి గొర్రెపిల్ల రక్తము చేత వాళ్ళ పాపాలు విమోచించబడతాయి. అయితే మరి దేవుడు ఏం చేశాడంటే ప్రతిసారి ఏడాదికి ఒక గొర్రె పిల్లను అర్పించి మరి బలి అర్పిస్తున్నారు. ఇలా కాదు, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన మరి ఒక లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి పంపబడ్డాడని మరి యోహాను సువార్త 1:29 చెప్తుంది దేవుని వాక్యం. లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన కోసం ఏం చేశాడంటే మనందరి పాపముల కొరకు, ఇంటలా ఎవరు లాస్ట్కి వచ్చేసాం, మనందరి పాపాల కోసం ఆయన ఏం చేశాడమ్మా? సిలువలో మరణించాడు. ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆ రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ. అందుకే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఏ నామంలో రక్షణ లేదు మనకి. ఆకాశం క్రింద భూమి మీద ఎవరి నామంలో కూడా రక్షణ లేదు, కానీ యేసు ప్రభు నామంలోనే రక్షణ కలదు. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడికి రావాలి? యేసయ్య సిలువు దగ్గరికి రావాలి. యేసయ్య సిలువు దగ్గరికి వచ్చి, ప్రభా నేను కూడా పాపినే, ఇంతకాలం నా ఇష్టానుసారంగా జీవించాను, ఇక నుంచి నీ బిడ్డగా ఉంటాను, నీ రక్తంతో నా పాపాలు కడగమని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన విని నిన్ను రక్షించి పరలోకానికి మార్గం చూపిస్తాడు. మరి మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి, యేసుప్రభుని మీ రక్షకుడిగా అంగీకరించాలని ఉందా? మాటి ఊరికే చేయొద్దు, నిజంగా చేయొద్దండి. యేసుప్రభులో మీ హృదయంలో చేర్చుకుంటాను, ఆయన నాలో ఉండాలి, నేను ఆయన కొరకు జీవించాలి అనుకుంటే నీ చేతిని పైకెత్తితే ఆంటీ వాళ్ళందరూ, టీచర్స్, అంకులు అందరూ ప్రార్థన చేస్తారు మీ కొరకు. మీరు ప్రతిరోజు ఈబీఎస్కి రండి, చక్కగా సైలెంట్గా కూర్చోండి. మీరు ఇప్పటి వరకు చాలా చక్కగా వాక్యం విన్నందుకు మీకు చాలా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ పిల్లలు మన కంటద వాక్యం 1 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్య విషయంలో సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఇది మన కంటద వాక్యం. మన బైబుల్ థీమ్ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. 2 పేతురు 3:18. ఇవి జ్ఞాపకం చేసుకోండి. కంటద వాక్యం ప్రతిరోజు ఏ రోజు ఆ రోజే నేర్చుకోండి, సరేనా? సరే, ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 1 1 2 3. చాలా లేజీగా ఉన్నారు పిల్లలు, ఎలర్ట్గా ఉండండి. ప్రేంగల తండ్రి, సైలెంట్గా ఉండాలమ్మా. బాయ్స్ గొడవ చేస్తున్నారు, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనం భక్తిగా కూర్చోవాలి. ప్రేంగల తండ్రి యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అల్పురాల్ని, అయోగ్యురాల్ని, అజ్ఞానినైనా నన్ను కూడా నిలబెట్టుకుని నీ మాటలు చెప్పే భాగ్యం ఇచ్చినందుకే స్తుతిస్తున్నాను ప్రభా. నా నోట మీ మాటలు ఉంచినందుకే స్తుతిస్తున్నాను ప్రభా. నన్ను వాడుకున్న విధానం బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. బిడ్డలు ఏవైతే వింటున్నారో వాళ్ళ హృదయాల్లో ప్రభా అవి గుర్చబడేలాగా సహాయం చేయండి. వాళ్ళ భావి జీవితాల్లో నేను నీకు ఉపయోగపడే పాత్రలుగా వారిని సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థించుకుంటున్నాను. ఈబీఎస్ అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మిగిలిన 9 క్లాసుల్లో కూడా మీరే తోడండి. టీచర్స్ని మీ బలమైన జ్ఞానంతో వాడుకోమని, నా దీన ప్రార్థనను అంగీకరించమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను గొప్ప తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.
జాన్ నాకు పంపిస్తావా? పంపిస్తావా నాకు?